హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక భారీ అప్డేట్ను తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చి వారికి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది. మరి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు, అలాగే పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రాబోతూ ఉన్నాయి. మరి ఆ విషయాలన్నీ కూడా మరొకసారి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మరి రైతు భరోసా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రైతు భరోసా లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతు భరోసా పైన ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. అంటే ఇప్పటి వరకు కూడా పెండింగ్ రైతు భరోసా ఇస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వలేకపోయింది. మరి తాజాగా మనకు రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్తో రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని తీసుకొస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది రైతు భరోసాకు సంబంధించి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, మొత్తానికి రైతు భరోసా పైసలు ఇస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను తెలియజేస్తాను. దయచేసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్నా కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రైతు భరోసా అదిగో ఇదిగో అనింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎట్టకేలకు ఫైనల్గా రైతు భరోసాను విడుదల చేస్తూ కూడా నిర్ణయం తీసుకుందనమాట. మరి రైతు భరోసా ద్వారా ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. మరి తప్పకుండా మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ మనకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. మరి రైతు భరోసా ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా, మొత్తానికి మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ అంటే వానాకాలం సీజన్ మొదలైంది. మరి ఈ సీజన్లో అయినా మీకు పైసలు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ని ఎక్కడా కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా అది కూడా మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం అందిస్తూ ఉంటాను. ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి మొత్తంగా మనకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం 2 సీజన్లు యాసంగి మరియు వానాకాలంలో ఎకరానికి 12,000 రూపాయలను అయితే విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మనకు రైతు భరోసా పైసలు అనేది 4 ఎకరాల వరకు ఇచ్చి మాత్రమే ఆపివేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ కూడా వానాకాలం సీజన్ అనేది మొదలైంది. ఈ వానాకాలం సీజన్లో మనకు రైతులు విత్తనాలు విత్తుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఇక్కడ తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా పైన కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో రైతు భరోసా గురించి మాట్లాడుతూ ఈ ఏడాది రైతు భరోసా రైతులు పంట వేయకముందే వాళ్ళ జోబుల్లోకి వెళ్ళాలని చెప్పి ముఖ్య కార్యదర్శిని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. మరి తప్పకుండా మీరు రైతులు యొక్క అంటే ఇప్పుడు మనకు నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. మరి రైతులు అందరూ కూడా విత్తనాలు వేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించి 3 ఎకరాలకు పైబడిన రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులతో పాటు వానాకాలం సీజన్కు ఇవ్వాల్సినటువంటి డబ్బును కూడా విడుదల చేయాలని చెప్పి రైతులు ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు. రైతుల అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి యాసంగి సీజన్ పెండింగ్ నిధులతో పాటు వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేసి ఒకేసారి విడుదల చేస్తే 3 ఎకరాల పైబడిన రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 12,000 రూపాయలు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతుల్లో వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం పట్ల మనకు ఇబ్బందిగా ఉందన్నమాట. ఇప్పటికీ రైతులకు 4 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చి
ఇప్పటి వరకు కూడా ఈ రైతు భరోసాను ఇవ్వకపోవడంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు వానాకాలంలో అయినా కరెక్ట్గా రైతు భరోసా నిధులు విడుదల చేస్తారా అని అంటే రెండు ఒకేసారి ఇస్తామని చెప్పి నేను గత వీడియోలో చెప్పాను. మనం ఏది చెప్తామో అదే జరుగుతుంది. మరి ఖచ్చితంగా గత వీడియోలో కూడా నేను చెప్పాను, యాసంగి మరియు అంటే ఈ యాసంగి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు 4 నుంచి 10 ఎకరాలకు పెండింగ్ డబ్బులతో పాటుగా ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను తప్పకుండా విడుదల చేస్తామని చెప్పి రెండు కలిపి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అంటే వానాకాలం సీజన్లో 1 ఎకరం నుంచి 4 ఎకరాల వరకు కూడా మనకు కామన్గా రైతులకు డబ్బులు అయితే వస్తుంది, ఎకరాకి 6,000 రూపాయల చొప్పున. మరి తర్వాత యాసంగిలో మిగిలిపోయినటువంటి 4 ఎకరాల నుంచి మిగిలినటువంటి వారికి వానాకాలంతో పాటు కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఇదే కాకుండా రాబోయే నెలలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మనకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులకి యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైందనమాట. మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం ఎటువంటి అప్డేట్స్ చెప్పలేదు. మరి యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసాతో పాటు డబ్బులు ఇస్తామని మాత్రమే చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయలేదు. మరి ఇప్పటికే మనకు అంటే ఈ యొక్క రైతు భరోసా కింద కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేసి మనకు అమలు చేసినా కూడా డబ్బులు అయితే సరిపోలేదు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మరి ఈ పైసలు లేకపోవడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క డబ్బుల విడుదలకు మనకు ఇబ్బంది పడుతూ ఉంది. మరి డబ్బుల విడుదలకు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఈ రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి ఇప్పటికైనా రైతు భరోసాను ఖచ్చితంగా విడుదల చేయాలి. రైతుల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం అంది. ఇప్పటికే ధాన్యాన్ని కొంటున్నాం, 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం అని చెప్పి కూడా మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు. ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతుల సంక్షేమం కోసం మనం ముందుకెళ్ళాలి, రైతులకు మరింత మేలు చేయాలి, ఇప్పటివరకు నిలిచిపోయినటువంటి పెండింగ్ డబ్బులతో పాటు మనకు ఈ వానాకాలంతో కలిపి రైతులకు ఇచ్చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి దీనికి సంబంధించిన నిధులను సమకూర్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే తెలియజేసింది. కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారు రెడీగా ఉండండి. తప్పకుండా ఈ వారంలోనే మీకు డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి రైతు కూడా మనకు ఈ ఐకేవైసీ చేసుకోండి, అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోండి, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఆలోపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి. అలాగే ఇప్పటివరకు విడుదల చేసినటువంటి 3.5 ఎకరాల పైన రైతు భరోసా పైసలు కనుక మీకు జమ కాకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు మీకు వచ్చాయా లేదా తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు ఏఈఓ గారిని కలవాల్సి ఉంటుంది. ఏఈఓ గారిని కలిసి ఈ పైసలు ఒకవేళ మీకు పడకుండా ఉంటే ఎందుకు పడలేదనే కారణాలు తెలుసుకుంటే దాని ప్రకారం మీకు పైసలు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు పైసలు అయితే తీసుకోవచ్చు. మరి ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. రైతు భరోసా పైసలు మీకు ఖచ్చితంగా విడుదలవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకొని ఖచ్చితంగా ఈ వారంలో మీకు ఈ రైతు భరోసా యాసంగి పెండింగ్ డబ్బులతో పాటు వానాకాలం సీజన్కి సంబంధించిన ఎకరానికి 6,000 రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. మరి దాదాపు 1 ఎకరం కలిగిన రైతుకు 12,000 రూపాయల వరకు కూడా వస్తుందన్నమాట ఒకేసారి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి. మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఏ అప్డేట్ అయినా కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు క్షణాల్లో అందిస్తూ ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి మీరు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయన్నమాట. మరి తాజాగా పీఎం కిసాన్కి సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 6,000 రూపాయల విడుదలకు సంబంధించి ప్రభుత్వం మనకు 20 విడత అంటే 19 విడతలను పూర్తి చేసింది ఇప్పటి వరకు కూడా. మరి 20 విడత డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 20 విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 2,000 రూపాయలు అయితే జమ కాబోతుంది. నేను గత వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను ఈ పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి. మరి తప్పకుండా ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుంటే
మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ సాయాన్ని కూడా మీరు తీసుకోవడానికి ఖచ్చితంగా ఈ ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కానీ, అలాగే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోండి. కొంతమంది అకౌంట్లు హోల్లో ఉంటాయి, మరి అవన్నీ కూడా ఉంటే డబ్బులు పడవు, అట్లే హోల్లో ఉంటాయి అన్నమాట డబ్బులు. మరి అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా మనకి అధికారిక సమాచారాన్ని అయితే మీకు అందించడం జరిగింది. మరి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఇదే అప్డేట్ రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.